దేవునికి బిగ్గరగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుడు మనలను, మన కుటుంబాలను ఎంతగానో ప్రేమించాడు. కొంచెం ముందుకేసుకొని ఫ్యాన్ కింద. దేవుడు మనలను, మన కుటుంబాలను ఎంతగానో ప్రేమించాడు. ఈ రోజున ఈ స్థితిలో మనందరం ఉన్నామంటే అది దేవుని యొక్క మహాకృప అయి ఉన్నది. ఈ స్థలానికి సమకూర్చబడ్డామంటే అది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. చాలామందికి ఈ రోజును చూడక నేటి దినాన ఈ సమయాన ప్రభు సన్నిధిలో గడిపేటువంటి భాగ్యం లేక ఎంతోమంది బాధపడుతున్నారు. మనం అనుకుంటున్నాం వారు రాలేదులే అని చెప్పని అనుకుంటున్నాం, కానీ వారు ఏదో ఒక సమస్య ఉంటేనే దేవుని సన్నిధికి రావటము కుదరలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనకు దేవుడు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనలను సంతోషముగా ఆయన సన్నిధికి రావటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. మనసు గాయపడ్డ వాళ్ళు దేవుని మందిరానికి రాగలుగుతారా? ఏమండి, సంతోషంగా ఉన్నవారు, ఏమండి ఇక దేవుణ్ణే స్తుతించాలన్నవారు యెరూషలేమునకు, సియోనుకు తిరిగి వచ్చినట్లుగా సంతోషగానముతో ఈరోజు మనందరం కూడా దేవుని సన్నిధికి వచ్చాం. దేవునికి స్తోత్రం. చాలామందికి దేవుని మందిరం యొక్క విలువ లేకపోతే దాని యొక్క ప్రత్యక్షత తెలుసుకోలేక చాలామంది మరి అనేక రకాలైనటువంటి శోధనలోనూ ఊరుల్లోనూ పడిపోతున్నారు. మరి ఈరోజు దేవుని సన్నిధికి మనందరం వచ్చాం. దేవుడు మనలందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయనకి మనం ఏమి ఇచ్చినా రుణము తీర్చలేము. దేవునికి స్తోత్రం చెబుదాం. మరి మంచిది. మరి కూడి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలండి. పెద్దలైన వారికి కూడా వందనాలు. చక్కగా పాట పాడి ప్రభునామాన్ని మహింపరిచారు. కీర్తనల గ్రంథంలో నుండి ఈరోజు కొద్ది వచనాలను, కొన్ని మాటలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనలు 125వ అధ్యాయము 125వ కీర్తన మొదటి వచనము, రెండవ వచనం చదువుకుందాం. చదవండి. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ఉందురు. యెరూషలేము చుట్లు పర్వతములున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. మీరందరూ నాతో చెప్పండి, నేను చెప్పిన మాట. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ఎవరి చుట్టూ ఉంటాడంటండి దేవుడు? యెహోవా ఇది మొదలుకొని ఇక నుంచి తన ప్రజల చుట్టూ ఉంటాడంట. ఎవరి చుట్టూ? ఏ ప్రజలు ఇల్లు? చెప్పండి, ఏ ప్రజలు? మనం మొదటి వచనంలో చదువుకున్నాము, యెహోవా యందు నమ్మకము ఉంచినటువంటి ప్రజలు. ఏ ప్రజలు అంటండి? దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ప్రజలు. దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి ప్రజల చుట్టూ దేవుడు ఏముంచుతాడంట? ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ దేవుడే ఉండి కాపాడుతాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ ప్రాంతంలోనికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రయాణము చేసినా, ఏ పనిలో నువ్వు ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, గాఢాంధకారపు లోయలో ఉన్నా, జిగటగల ఊబిలో ఉన్నా, దొంగ ఊబిలో పడిపోయినా, భయంకరమైన గుంటలో నువ్వు ఉన్నా, ఆయన నీ చుట్టూ ఉండి కాపాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, భక్తులను దేవుడు ఏ రీతిగా కాపాడుకుంటాడంటే, తాను చేసిన కార్యాలు అసలు ఎంత విశ్వాసం మీద బలపడి ఉంటాయో. షడ్రక్, మేషక్, అబేద్నెగో అనేటువంటి ముగ్గురు భక్తులు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద విశ్వాసం ఉంచారు, దేవుని మీద నమ్మకం ఉంచారు, దేవుణ్ణే నమ్ముకున్నారు. అయితే ఒక రోజున వారు ఏం జరిగిందంటే, ఇదిగోండి, ఆ దేశంలో ఒక శాసనము విడుదలైనప్పుడు, ఆ రాజుకు నమస్కరించాలన్నప్పుడు షడ్రక్ని, మేషక్ను, అబేద్నెగోలనే మంచి భక్తి పరులు ఆ దేశంలో ఉన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, వారి మీద ఉన్నటువంటి కొంతమంది వ్యతిరేకులు ఏం చేశారంటే, రాజా నీ విగ్రహానికి నమస్కరించేటట్లుగా
నువ్వు ఒక శాసనాన్ని విడుదల చేయని చెప్పనని. ఇదిగోండి, వీళ్ళు ఎలాంటి నమ్మకమైన వాళ్ళంటే, ఈ పిల్లలు ఎలాంటి, ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి భక్తులు ఎలాంటి భక్తి, ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నారంటే దేవుని మీద, మీరు చచ్చిపోతారన్నా కూడా దేవుడే కాపాడతాడనేటువంటి నమ్మకం వారికి ఉంది. మిమ్మల్ని చంపేస్తాను అన్నా కూడా చచ్చిపోవటానికైనా సిద్ధమే, కానీ దేవునికి తప్ప వేరొకరికి మేము నమస్కారము చేయము, ఆయన తప్ప ఇంకెవరిని మేము నమ్ముకోము అని అంటున్నారు. అంత విశ్వాసం, అంత నమ్మకం దేవుడి మీద వారికి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే దేవుడు కాపాడగలుగుతాడనేటువంటి నమ్మకం షడ్రక్ది, మేషక్ది, అబేద్నెగోది. అలాంటి ఒక మంచి ఒక విశ్వాసము, ఒక భక్తి ఈరోజు మనందరిలో నింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. శ్రమలైనా, బాధలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా యేసయ్యనే నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు నమ్ముకోవాలమ్మా? ఎవరి మీద నమ్మకం ఉంచాలి? నీ రోగం వస్తే తగ్గించేది ఎవరు? నీకు బలహీనతలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా దేవుడు తగ్గించగలుగుతాడు, తీసివేయగలుగుతాడు అనే నమ్మకం మనం దేవుని మీద ఉంచితే ఏం చేస్తాడో తెలుసా దేవుడు? ఇది మొదలుకొని ఇక ఏం చేస్తాడంటే, ఇదిగోండి, నిత్యము తన ప్రజలను కాపాడతాడంట. యెరూషలేము చుట్టూ, యెరూషలేము దేశంలో, ఏమండి అన్నయ్య గారు వెళ్ళారు కదమ్మా, అన్నయ్య గారిని అడగండి. యెరూషలేము ప్రాంతము చుట్టూ ఏముంటుంది అనుకుంటున్నారు? సియోను కొండలు. ఏమంటాయి అంటమ్మా? నిత్యము నిలుచు సియోను కొండవలే. చూడండి, యెరూషలేము చుట్టూ ఏముంటాయి? పర్వతములు ఉంటాయి. ఏమండి, ఆ పర్వతాల్లో ఒకటి సియోను కొండ అనేది ఇప్పటికి కూడా ఉంది. అది అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా ఆ సియోను కొండ నిత్యం ఎలాగైతే ఉంటుందో, యెరూషలేము చుట్టూ పర్వతాలు ఎలాగైతే ఉంటాయో, కొండలు గట్లు ఎలాగైతే ఉంటాయో, ఆ ప్రాంతము చుట్టూ దేవుడైన యెహోవాను నమ్ముకున్నటువంటి తన ప్రజల చుట్టూ దేవుడు అలాగా ఉంటాడంట. దేవునికి స్తోత్రం. ఇదిగోండి, అలాగా ఆయన నమ్ముకున్న పిల్లల చుట్టూ దేవుడు అలా రౌండ్ అప్ చేసి ఏం చేస్తాడో తెలుసా? కాపాడుకుంటూ ఉంటాడంట. ఏం చేస్తే? ఎవరిని నమ్మితే? దేవుణ్ణి నమ్మితే. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుణ్ణి నమ్మామని చెబుతున్నాం కానండి, నిజమైన విశ్వాసం మంది కాదు. దేవుణ్ణి నమ్ముకున్నామని చెబుతున్నాం కానీ దేవుని దగ్గర నిజమైనటువంటి ఒబడింబక మంది కాదు. దేవునితో మంది సహవాసము కాదు. శ్రమ వచ్చినప్పుడు తొలగిపోతాం, ఇబ్బంది వచ్చినప్పుడు తొలగిపోతాం, కష్టాలు వస్తే తొలగిపోతాం, దేవుడు ఏమీ చేయలేదని అంటాం, దేవుడి మీద నిందలు వేస్తాం. దేవుని యొక్క మాటలు, దేవుని వాక్యమునకు, దేవుని సన్నిధికి వచ్చే నీవు, లోబడి బ్రతికే నువ్వు, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం కలిగి ఉంచండి. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావట్లేదు. దేవుని నమ్ముకోకపోతే, దేవుని మీద నమ్మకం లేకపోతే ఏం జరిగిద్ది? దేవుని మీద నమ్మకం లేకపోతే ఏం జరుగుద్ది అనుకుంటున్నారు? మీకు తెలుసా? ఈరోజు తెలుసుకుందా అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మీద నమ్మకము నీకు లేకపోతే, దేవుణ్ణి నువ్వు సరిగా నమ్మకపోతే, ఎవరిని చూసి నమ్ముతున్నావు నువ్వు? మా పక్కంటి వాళ్ళు వస్తున్నారని మేము కూడా వస్తున్నాం అయ్యగారు చర్చికి, మా చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారని చెప్పని మేము కూడా వస్తున్నాం అయ్యగారు చర్చికి. అంటే దేవుడి మీద నమ్మకంతో కాదు నువ్వు వచ్చేది, యేసు ప్రభు మీద నమ్మకంతో కాదు వచ్చేది. మా అత్త అరిసిందని వచ్చానండి, మా బంధువులు అరుతున్నారని వచ్చానండి, వాళ్ళు రావట్లేదుగా అందుకే రాబుద్దుగా, అట్లా వాళ్ళు చేయట్లేదుగా అందుకే. ఎవరు నమ్ముకోవాలి? ఎవరి మీద నమ్మకంతో నువ్వు రావాలి? మనుషుల సాయము వ్యర్థమురా, రాజులను నమ్మిన వ్యర్థమురా, మనుషుల సాయము వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు, ఎంతో మేలు. అవునా కదండి? మనుషుల సాయము, రాజులు నమ్ముకోవడం కూడా వ్యర్థమే. ఎవరు నమ్ముకోవాలి మరి? యెహోవాను నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవాను నమ్ముకుంటే,
యెహోవా యందు నమ్మకము ఉంచితే ఆయన చేయగలుగుతాడు. ఆయన చూసుకుంటాడులే, నేను మందిరానికి పోవాలి, ఆయన చూసుకుంటాడులే, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవుని పని చేయాలి, నాకున్న సమస్య, నాకున్న బాధ, నాకున్న ఇబ్బంది ఏదైనా ఆయనే చూసుకుంటాడులే అనే నమ్మకం మన మీద ఉంటే దేవుడే మనకు ఏం చేస్తాడమ్మా? సహాయము చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము ఈరోజు మనము తెలుసుకుందాం. దేవుణ్ణి నమ్ముకోకపోతే, దేవుణ్ణి తెలుసుకోకపోతే, దేవుని మీద మనకు మనసు లేకపోతే, దేవుని మీద మనకు నమ్మకము లేకపోతే మనకు కలిగేటువంటి పని ఏమిటి? ఏం కలిగిద్ది? లాభం కలిగిద్దా? దేవుడి మీద నమ్మకం లేకపోతే నష్టం కలిగిద్దా? చెప్పండి చెప్పండి, ఏం కలిగిద్దమ్మా? దేవుని మీద నమ్మకం లేకపోతే లాభం వచ్చిద్దా, నష్టం వచ్చిద్దా? చూద్దండి, పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏం చెబుతుందో. యూదా పత్రిక 1వ అధ్యాయము. ఆ యూదా పత్రిక అంటేనే ఇక అధ్యాయము 1 చదవండి. 5వ వచన వాక్యాన్ని చదువుకుందాం. హల్లెలూయా, చదవండి అమ్మా. ఐదో వచనం చదవండి. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకము చేయునదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి తన ప్రజలను రక్షించినను. చూసారా? జాగ్రత్తగానండి. ఐగుప్తులో నుండి ప్రజలను దేవుడు రక్షించిన కూడా వారిలో కొంతమంది నమ్మకపోయినటువంటి వారిని తర్వాత నాశనం చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మీద ఏదో అనాకూర భక్తితో వాళ్ళు వస్తున్నారుగా, మనం వస్తున్నాం కదా, వాళ్ళు వస్తున్నారు అని చెప్పని దేవుని మీద విశ్వాసం లేకుండా, దేవుని సరిగా నమ్ముకోకుండా, ఎవరిని నమ్ముకోకుండా అమ్మా, అసలు మనం ఎందుకు మందిరానికి వస్తున్నామో తెలియట్లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన రాకకు అర్థం ఏంటో తెలియట్లేదు ఈరోజు. దేవునికి స్తోత్రం. దేవుని మీద అరాకూర విశ్వాసముతో, మనుషుల్లో చూసి మనుషులతో సహవసించి, వాళ్ళ మీద నమ్మకంతో, మనుషుల మీద నమ్మకంతో, అబ్బాయి మీరు వెళ్తున్నారనే మా అమ్మాయి వాళ్ళని కూడా ప్రార్థనకు పంపిస్తున్నా, అయ్యో మీరు కూడా వెళ్తున్నారనే ఇదిగో వీళ్ళని కూడా తీసుకొని పో పిల్లగాళ్ళని, ఎవరి మీద నమ్మకంతో? అంటే దేవుడు చేస్తాడని, దేవుడి దగ్గరికి వెళ్తే మేలు చేస్తాడని కదా నువ్వు నమ్మేది? ఇశ్రాయేలు ప్రజలు చాలామంది ఐగుప్తులో బాధపడుతుంటే దేవుడు వారిని ఏం చేశాడంటే విడిపించాడు. 430 సంవత్సరాలు బాధపడ్డారండి, కష్టపడ్డారండి, ఎట్టి చాకిర్లు చేశారండి. అంత శ్రమలో వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యా యెహోవా, మా పితరుల దేవ, అబ్రహాము దేవ, ఇసాకు దేవ, యాకోబు దేవ, ఎక్కడున్నావు? మమ్మల్ని విడిపించు అని చెప్పని వాళ్ళు ఏడుస్తూ 430 సంవత్సరాలు ఎట్టి చాకిరి చేస్తుంటే భయంకరమైన ఎండలో దేవుడు వారు మొరవిని మోషే దైవజనుడిని పంపించి వారందరిని ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. విడిపించిన తర్వాత ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారు. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత కొంతమందికి అపనమ్మకం వచ్చింది. వెనకమారు చూస్తేనేమో ఫరో సైన్యమో వస్తుంది, ఎదురు చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది. ఇప్పుడు మనల్ని దేవుడు సముద్రంలోకి వెళ్ళి చచ్చిపోవటానికే మనల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. ఏమండి, మీకు విషయం తెలుసా? ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఏం జరిగిందంటే 10 అద్భుతాలు దేవుడు చేశాడు. ఎన్ని అద్భుతాలమ్మా? ఎలాంటి అద్భుతాలు? ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో సహా ఆశ్చర్యపడినట్లుగా, భయపడినట్లుగా ఆ దేశమంతా భయపడి ఇశ్రాయేలును వదిలిపెట్టేటట్టు కార్యాలు చేశాడు దేవుడు. అయినా కూడా ఈ ప్రజల్లో ఏమి లేదో తెలుసా? నమ్మకం పోయింది. అక్కడ 10 అద్భుతాలు చేశాడని నమ్మకం పోయింది. ఇప్పుడు ఎదురుగా ఎర్ర సముద్రం ఉంది, వెనక మరో ఫరో సైన్యం వస్తుంది. ఇప్పుడు దేవుడు కార్యం చేస్తాడనే నమ్మకం కొంతమందికి పోయింది. పోయేసరికి మోషే దగ్గరికి వచ్చి అడుగుతున్నారు, అయ్యా మరి వెనక మరల సైన్యం ఉంది, ఎదురేమో సముద్రం ఉంది, మమ్మల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చింది, నువ్వు ఎందుకు తీసుకొచ్చావు మోషే అని చెప్పినంటే మోషే అంటున్నాడు, మీరు దేవుడిని నమ్మండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేస్తే కానీ పరోగ మనసు కలిగి మిమ్మల్ని పంపించాల. మీరేదో రానంలోనే వచ్చిన వాళ్ళు కాదు, ఒకరి కింద పనుండోళ్ళు, ఒకరి కింద బ్రతికేవాళ్ళు మీరు. అక్కడ ఆ యజమానుడు మిమ్మల్ని పంపించాలంటే ఎన్ని యుద్ధాలు చేస్తాడు దేవుడు, ఎన్ని కార్యాలు చేస్తాను ఇక్కడికి వచ్చారు మీరు. నమ్మండి దేవుణ్ణి, నన్ను పంపించింది దేవుడేనమ్మా.
నమ్మండి దేవుని మీద, ఆయనే మార్గం చూపిస్తాడు. మోషే ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ప్రజలందరిలో నువ్వు నమ్మకాన్ని కలగజేయనంటే తూర్పు నుండి గాలి బయలుదేరిందండి. దేవునికి స్తోత్రం చెప్పండి. తూర్పు నుండి గాలి బయలుదేరి సముద్రంని 2 పాయలుగా చీల్చేసింది. దేవునికి స్తోత్రం. 2 పాయలుగా చీల్చింది. ఈ 2 పాయలుగా చీల్చిన తర్వాత ఈ ప్రజలందరూ సముద్రంలో గుండా నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన మీద నమ్మకం ఉంచితే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో తెలుసా? సముద్రంలో గుండా సముద్రాన్ని కూడా చీల్చేసి ఒక కొత్త రోడ్డు వేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతకుముందు ఎవరు నడవల ఆ సముద్రంలో అటబడి. సముద్రం పైన ఏదో బోట్లు వేసుకుని వెళ్ళారేమో కానీ, ఏమండి సముద్రం మీద ఏదన్నా ఒకవేళ అది వంతెనలు కట్టుకొని వెళ్ళిపోతారేమో కానీ సముద్రాన్ని చీల్చుకొని ఆ ఇసుక మీద నడుచుకుంటూ పోయిన వాళ్ళు ఎవరో ఉండరు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడిని నమ్ముకుంటే సముద్రాన్ని చీల్చి కొత్త మార్గం, ఎవరి నడవని మార్గం, కొత్త మార్గం, ఎవరి చూడని మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. హల్లెలూయా. ఏముంచితేనమ్మా? దేవుని మీద నమ్మకము. నమ్మకపోతేనంట వాళ్ళు అన్ని చేసినా కూడా ఐగుప్తులోకి వచ్చారు. చూడండి, ఆ ఐగుప్తు దాటి ఎర్ర సముద్రం దాటి ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎన్ని అద్భుతాలు చేసినా కూడా ఎరుకో దగ్గరకు వచ్చా కూడా, ఏమండి ఎన్ని అద్భుతాలు చేశాడు. ఆ అరణ్యంలో కూడా సినాయి పర్వతం దగ్గరకు వచ్చిన తర్వాత కూడా ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు. ఆకలి అవుతుంది ఆయనంటే ఆహారాన్ని ఇచ్చాడు దేవుడు. ఏదైనా మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు, నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. 40 సంవత్సరాలంట వాళ్ళకి వేసుకున్న వస్త్రాలు మాయలేదంటండి. ఏం కాలేదంట? చెప్పులు, కాళ్ళకేసుకున్న చెప్పులు కూడా పాతగిల్లిపోలేదు, తెగిపోలేదంట. చెప్పు ఓర్లు కూడా తెగిపోలేదంట. అలాంటి 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషిస్తున్నా కూడా కొంతమందిలో అనుమానం ఉంది. అసలు దేవుడు మనల్ని కానాను దేశం తీసుకెళ్తాడా? ఏమంటే దేవుడు అసలు మనల్ని కానాను దేశం తీసుకెళ్ళడానికి తీసుకొచ్చిందా, లేదా అరణ్యంలో చంపడానికి వచ్చిందా అని అంటే దేవుడు అంటున్నాడు. అందుకని ఇక్కడ మనం చదువుకున్నాం ఏమనో తెలుసా? ఇదిగోండి, వారిలో కొంతమంది నమ్మకపోయిరు గనుక వారు తర్వాత నశించిపోయారు. దేవుని నమ్ముకోకపోతే నశించిపోవటమే మన పరిస్థితి. దేవుని నమ్మండి, యెహోవాను ఆశ్రయించండి. అందుకని యెహోవాను ఆశ్రయించటం ఎంతో మేలు. దేవుని నమ్మ